ఈరోజు మనం చిక్కుడుకాయ కూర వండుకుందాం. చూడండి, మా పెరట్లో పెట్టిన చిక్కుడుకాయ చెట్టు ఇవి ఎంత బాగున్నాయో. ముందుగా ఉల్లిపాయ, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా చెట్టు నుండి తెంపుకున్న చిక్కుడుకాయని ఒలుచుకొని ఒక గిన్నెలో వేసి కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె పోసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు వేసి ఉల్లిగడ్డ వేగాక ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ వేసుకుందాం. చిక్కుడుకాయ వేసాక ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఇది ఫ్రెష్ చిక్కుడుకాయ మా పెరట్లో మేము పండించాం. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుందాం, కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుందాం, మళ్ళీ కొద్దిగా కలుపుకొని మగ్గనివ్వాలి. మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లిపాయ వేసుకుందాం, సరిపడా పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు 2 స్పూన్ల కారం వేసుకుందాం. ఇష్టం, మిరపకాయలు వేసుకున్న వాళ్ళు మిరపకాయలు వేసి వండుకోవచ్చు. కారం వేసుకునే వాళ్ళు కారంతో తినచ్చు. మేము మిరపకాయలు తినాము కాబట్టి నేను కారంతోనే వండుతున్నా. కారం గోలింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిస్తే కూర రెడీ.